నెట్వర్క్ మార్కెటింగ్లో ఈ భూప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళు మాత్రమే ఉంటారు. అర్థమైందా? అర్థం కాల అన్న సంగతి నాకు 2004లోనే అర్థమైపోయింది. ఉద్యోగస్తులు లేకపోతే చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్, ఎనీ గవర్నమెంట్, ఎనీ ప్రైవేట్ ఎంప్లాయ్, వాళ్ళందరూ కూడా సేవ చేయడానికి మాత్రమే పనికొస్తారు. వెయిట్ చప్పట్లు కొట్టద్దు, తక్కువ టైం ఉంది, ముందుకు వెళ్ళిపోదాం అని మాత్రం నాకు 2004లోనే అర్థమైపోయింది. కానీ నాకు సరైనటువంటి పట్టు దొరకట్లేదు. చాలా వాటిల్లో చేతులు పెట్టాను. ఒకటేమో చేయి కాలిపోయింది, ఒకటేమో ఒళ్ళు కాలిపోయింది. ఆల్రెడీ నేను ఏదో దాంట్లో పడి వాయిదాలు తిరుగుతూ ఉన్నాను. ఈ టైంలో నెట్వర్క్లోనే డబ్బులు ఉన్నాయి, అంతకంటే వేరే చోట డబ్బులు లేవు, ఉద్యోగాలు అసలే లేవు అన్న సంగతి నాకు 2004లోనే అర్థమైంది. అప్పటి నుంచి వీళ్ళు వచ్చినటువంటి టైము 2015. నేను అనుకున్నాను వీళ్ళు ఏదో సాటిస్ఫై చేసి పంపించేద్దాం అని చెప్పేసి నేను అనుకున్నాను. కాదు సార్, దీంట్లో లక్షలు ఉన్నాయి, కాదు సార్, దీంట్లో అయ్యి ఉన్నాయి అని చెప్తూ ఉంటే అదొద్దు సార్, అవన్నీ వద్దు, రియల్ మాట్లాడుకుందాం. ఎందుకనంటే ఆల్రెడీ నేను దీంట్లో అలిసిపోయాను, ఇప్పుడు కోర్టు కూడా తిరుగుతున్నాను, దీంట్లో ఏం డబ్బులు లేవు సార్ అని నేను లోపల అనుకుంటూ వాళ్ళని తృప్తి చేయాలని నా ఉద్దేశం. వాళ్ళకి 3800 రూపాయలు ప్రోడక్ట్ డబ్బులు ఇచ్చేసి ప్రోడక్ట్ తీసుకొని టాటా చెప్పేశా. 2 సంవత్సరాలు నన్ను పట్టు విడవని విక్రమార్కుల డాక్టర్ దొరబాబు ప్రతిరోజు ఫోన్ చేసేవాడు. మీలాగా సింపుల్గా నేను రాలేదు సార్, ఎందుకనంటే ఇమేజ్డ్ పర్సన్ ఫ్రమ్ గవర్నమెంట్, మీరు ఇలా వచ్చేసి అలా చప్పట్లు కొట్టేసి ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు. కానీ 2 సంవత్సరాలు నేను దీన్ని రీసెర్చ్ చేశా. రీసెర్చ్ చేసిన తర్వాత ఒక మహత్తరమైనటువంటి ఉపకారం ఒకటి జరిగింది, అది దేశానికి. అదేంటో తెలుసా? 2016 నవంబర్ 16వ తారీఖుని గవర్నమెంట్ ఎవరైతే ఈ దేశపు ప్రధాని ఉన్నారో ఆయన 15 దేశాలు తిరిగి ఏది మంచి ఏది చెడు అని ఆయన రీసెర్చ్ చేసి మన ఇండియాకి ఒక గొప్ప ఉపకారం చేస్తారు. అదేంటో తెలుసా? 2016 నవంబర్ 16వ తారీఖుని పార్లమెంట్లో చట్టం చేశారు. ఇప్పుడు కొట్టండి. అప్పటి నుంచి నేను నిద్ర పట్టక దీన్ని ఎలా చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి అనేటువంటి పరిస్థితిలో నేను కొట్టుమిట్లాడే టైంలో డాక్టర్ దొరబాబు గారు ఈయనకి 1,00,000 అంటే ఇష్టం కదా అని చెప్పేసి విశాఖపట్నం నుంచి వరహాల్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తికి 1,00,000 రూపాయలు ఇచ్చేది ఆ టైంలో. ఇప్పుడు 1,00,000 రూపాయలు చూడాలంటే ఈ ఎదురుగుంటే చాలామంది కూర్చున్నారు. కానీ ఆ టైంలో 1,00,000 రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తిని సడన్గా తీసుకొచ్చి నా ఇంటి ముందు పెట్టారు. ఇదేట్రా బాబు, దొంగోడు పట్టుకోవడానికి మేము పరుగులు చేస్తుంటే దొంగోడు కోసం వచ్చినట్టు వచ్చారు వీళ్ళు అని చెప్పి నేనేం చేశానంటే, సరే సార్, నేను మొట్టమొదటి వేసే క్వశ్చన్ ఏంటి, మీకు ఎంత వస్తుంది, ఏంటది, మీకు ఎంత వస్తుంది? అప్పుడు సునీల్ కుమార్ సాహు గారు 15,000 నుంచి 20,000, డాక్టర్ దొరబాబు గారికి డబ్బులు లేవు, రాలా ఆ టైంలో. ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తిని తీసుకొచ్చి నా ముందు పెడితే 1,10,000, 1,20,000, 1,30,000 చూపిస్తున్నాడు ఆయన. అప్పుడు నాకు బాగా నచ్చింది. రైట్, కరెక్ట్ అయినటువంటి దొరికింది. ఇండియా మార్కెట్, ఇండియాకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నేను ఇన్వాల్వ్ అవుతానని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. 2019 నుంచి నేను స్టార్ట్ చేసిన టైంలో నాకు అప్పుడే 2015, 16, 17, 18కి నాకు పనిష్మెంట్ వచ్చి 16కు పనిష్మెంట్ వచ్చింది. అదేంటో తెలుసా? అడవిల్లోకి విసిరేస్తారనమాట. అడవిల్లోకి, అర్థమవుతుందా? ఆ అడవిలు ఏంటనంటే చింతూరు అనేటువంటి ప్రాంతం విసిరేస్తే నాకు దిక్కు అని అంటే నాకు అప్లైన్ గుర్తొచ్చాడు. గుడ్ మార్నింగ్ వెస్టర్స్, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఏదైనా ఆపద వస్తే తల్లిదండ్రులు, అన్నదమ్ములు లేకపోతే వీళ్ళు గుర్తు రాకూడదు, కానీ అప్లైన్ గుర్తొచ్చాడు అనుకోండి మీకు సక్సెస్ అయిపోయినట్టే లెక్క. నాకు అప్పుడు ఆపద కలిగింది. నాప్పుడు వెంటనే దొరబాబుకి చేశాను, ఆయన ఒక సమాధానం చెప్పారు. సునీల్ కుమార్ సాహు గారు వెంటనే మన వరహాల్ రెడ్డి గారు చెప్తే వాళ్ళిద్దరూ ఒకటే చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ ముగ్గురు అక్కడ మనుషులు ఉంటారు కదా అని అడిగారు. ఏంటది? అక్కడ మనుషులు ఉంటారు కదా అంటే ఉంటారు సార్, వెళ్ళిపోండి అని చెప్పాడు. నాకు డిపార్ట్మెంట్లో పనిష్మెంట్ ఉన్న వాళ్ళే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి చేరతారు. ఎక్కడికి? ఆ ఏరియా. నాకు పనిష్మెంట్ దొరికింది. నాకు వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు అక్కడికి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతున్నాను, కానీ చాలామంది నాకు కనిపిస్తున్నారు, కానీ ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇందాక చెప్పారు కదా, వితౌట్ నాలెడ్జ్ కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి నాకు నాలెడ్జ్ లేనటువంటి పరిస్థితుల్లో ఇలా తడిగే టైంలో ఒక వ్యతిరేక వ్యక్తి దొరికాడు. ఆయన పేరే టి శ్రీనివాస్, క్రౌన్ డైరెక్టర్, 1.73 lakhs. ఆయన దొరికి ఏమంటాడు తెలుసా? నువ్వు నాకు నచ్చలేదు. ఏంటది? నీ మాట నాకు అసలే నచ్చలేదు. ఇప్పుడు నాతో కలిసి డాన్స్ చేసిన వ్యక్తి అనమాట. అలా వ్యతిరేకమతో స్టార్ట్ అయినటువంటి నా లైఫ్
ఇప్పటికి 37,000 నియర్లీ 38,000 అయిపోయి ఉంటుంది చూస్తే. 38,000 పీపుల్స్ మీన్ 38,000 డిస్ట్రిబ్యూటర్స్ నా లైఫ్ లైన్లో ఉన్నారు. ఇప్పుడు అర్థమవుతుందండి. అలా నా కెరీర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నా ప్రెజెంట్ 91 రూపీస్తో స్టార్ట్ అయ్యి నియర్లీ 48 lakhs తీసుకొని టీడీఎస్ 1 lakh అబౌవ్ 1.5 lakh ఎంతో కట్టాను నేను. ఇందా వెస్టేజ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి 43,000 కట్టా. ఏది ఎక్కువ ఉంది? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా లైఫ్. అయితే విషయం ఏంటంటే ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీ ముందు నిలబడ్డాను. ఫ్యూచర్ ఆఫ్ వెస్టేజ్, ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. సరిగా వినండి. నాకు పిచ్చెకి ఎందుకు తిరుగుతున్నాను తెలుసా? నా బ్లడ్లోకి వస్తే వెస్టేజ్ కార్త తప్ప డిపార్ట్మెంట్ రాదు. రైట్. ఈ టైం ఏంటంటే ఇలా ఎందుకు నేను ఇంత స్పీడ్గా ఉన్నాను లేక ఎంత కసిగా ఉన్నాను ఎందుకనంటే సరైనటువంటి అవగాహన లేకుండా, సరైనటువంటి సపోర్ట్ లేకుండా, ఇది నిజము అని తెలియకుండా మనం ఎలా పడితే అలా వెళ్ళిపోతే అది సక్సెస్ కాకపోతే మన జీవితం నాశనం అయిపోద్ది. అవునా కదా? సో ఇంత స్పీడ్గా ఇంత కసిగా ఎందుకున్నానంటే ఇప్పుడు విన్నానండి. నేను సబ్జెక్ట్లోకి వస్తాను. 2020 మోదీ గారు ఏం చేశారనంటే భూప్రపంచంలో 250 దేశాలు ఉంటే ఆ 15 దేశాలు తిరిగాడు. ఏదైతే ఉన్నతమైనటువంటి దేశాలు ఉన్నాయో ఆ 15 దేశాలు తిరిగితే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఆల్ డిపెండ్ అపాన్ నెట్వర్క్ మార్కెటింగ్, దే ఆర్ ఆల్ డిపెండ్ అపాన్ డైరెక్ట్ సెల్లింగ్. నా దేశం కూడా ఎలా బాగుపడిపోవాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడనంటే అదే డైరెక్ట్ సెల్లింగ్ తీసుకొచ్చి భారతదేశంలో నవంబర్ 16వ తారీఖుని 2016వ తారీఖున చట్టం చేశాడు. ఎవరి కోసం అంటే భారతదేశ ప్రభుత్వం కానీ స్టేట్స్ కానీ 1 or 2% కంటే ఎక్కువ జీతాలు ఇవ్వలేరు, ఉద్యోగాలు ఇవ్వలేరు. ఆ సంగతి రాష్ట్రాలు ఒప్పుకుంటున్నాయి, దేశం ఒప్పుకుంటుంది. మరి ఎక్కడ డబ్బులు ఉన్నాయనంటే ఎవరైతే ఉన్నతమైనటువంటి దేశాలు ఉన్నాయో ఆ దేశాలు ఏం చేస్తున్నారు అది తీసుకొచ్చి మన ఇండియాలో చట్టం చేశారు 2016 నవంబర్ 16వ తారీఖుని. చెప్తున్నారు ఇప్పుడు దీపక్ సూద్ గారు చెప్తున్నారు 2025 నాటికి ఒక విస్ఫుటనం రాబోతుంది డైరెక్ట్ సెల్లింగ్. ఏదైతే పేద దేశాలు ఉన్నాయో, ఏదైతే 240 దేశాలు అంటే 15 దేశాలు రిచ్ కంట్రీస్ ఉన్నాయి, 240 దేశాలు వెనుకబడిన దేశాలు లేక అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఈ దేశాలు ఎప్పుడు అభివృద్ధి అవుతాయి అని అంటే ఓన్లీ గవర్నమెంట్కి టీడీఎస్ కట్టినప్పుడు మాత్రమే, ట్యాక్స్ కట్టినప్పుడు మాత్రమే. వెయిట్ నేను చెప్తాను. నా మాటలు అందరికి ఇష్టం, మీరు చప్పట్లు పట్టవద్దు, నాకు బూస్టింగ్ ఉంది. అయితే విషయం ఏంటంటే వినండి. అయితే విషయం ఏంటంటే 2000 భారతదేశం అత్యున్నత స్థానానికి కాలు పెడుతుంది, అడుగు పెడుతుంది, నో డౌట్. ఎందుకనంటే 2015 నాటికి ఏమవుతాయంటే ఇప్పటికే డైరెక్ట్ సెల్లింగ్స్ అన్నీ కూడా 2016 నాటి పరిస్థితిని బట్టి కనీసం ఒక 3,000 నెట్వర్క్స్ మన ఇండియాలో పరిపాలిస్తున్నాయి. ఎవరిని పెడితే వాళ్ళు చేయి పట్టుకుంటున్నాయి, ఎవరిని పెడితే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నాయి, అందరినీ కూడా తీసుకొచ్చేస్తున్నాయి. ఏదో దాంట్లో 2000 నాటికల్లా చట్టం అనేటువంటిది ఇండియాలో ఉంది. గొప్ప పరిస్థితిని తీసుకెళ్తుంది భారతదేశ ప్రభుత్వం. చట్టం ఉంది. 2023-24 కల్లా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకుంటూ వస్తుంది. ఏవి నిలబడతాయనంటే త్వరగా డబ్బులు రావు, నో డౌట్. అంత మాత్రమే కాదు, 6 నెలల ఓపిక పట్టినటువంటి వాళ్ళకి డబ్బులు రావు. కనీసం 1 year ఓపిక పట్టినటువంటి వాళ్ళకి డబ్బులు రావు. 1 year తర్వాత వెస్టేజ్ అనేటువంటి రూపాయి అడుగు పెడుతుంది. అదే 1,00,000 రూపాయలు. చాలామంది వెంటనే డబ్బులు వచ్చేసే వాటిలో జాయిన్ అవుతారు. 2020 నాటికల్లా కట్ అయిపోతాయి. ఏవైతే కరెక్ట్గా ఉన్నాయో వాటిలో మాత్రమే మనం ఉంటే మనము భూప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళల్లో ఖచ్చితంగా మనము ఉంటాం, నో డౌట్. 2025 తర్వాత ఏమవుతుందనంటే బూమింగ్ స్టార్ట్ అవుతుంది. అదే నెట్వర్క్ బూమింగ్. అదేమవుతుందనంటే 2025 నాటికల్లా మొత్తం అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్కి అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు 2వ తరగతి చదువుకున్నాడు, 3వ తరగతి చదువుకున్నాడు, చదువు లేనటువంటి వాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చేస్తున్నారు దీంట్లోకి. అందరికీ అవకాశం ఇచ్చేస్తున్నాయి. 2025 నుండి ఏమవుతుందంటే టీడీఎస్ ఎక్కువ దీని మీద వస్తుంది కాబట్టి గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసుకుంటుంది. ఇప్పుడైతే 2,89,000 మంది మాత్రమే టీడీఎస్ కడుతున్నాం టోటల్లీ ఓన్లీ వెస్టేజ్లో. ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో అయితే మాత్రం అట్లీస్ట్ ఒక 10 lakhs మెంబర్స్ కడుతున్నారు. ఏది? టీడీఎస్. జాగ్రత్తగా వినండి. ఎక్కడైతే టీడీఎస్ వస్తుందో అక్కడ ఒక చట్టం తయారవుతుంది. ఇప్పుడు సారాకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి అనుకోండి, దానికి ఒక మంత్రి పేరు ఏం పేరు చెప్పండి? ఎక్సైజ్ మినిస్టర్. హోమ్లో అంటే వీడిని పట్టుకొని రసీదులు చింపి దాంట్లో డబ్బులు వస్తున్నాయి అనుకోండి, దానికి ఒక హోమ్ మినిస్టర్. అలాగే అర్థమవుతుందా? అలాగే డైరెక్ట్ సెల్లింగ్ కూడా విద్యలో కూడా అదే మినిస్టర్ ఉన్నాడు. డైరెక్ట్ సెల్లింగ్లో ఏదైతే టీడీఎస్ మనకు వస్తుందో ఆ టీడీఎస్ని బట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఒక మంత్రి రాబోతున్నాడు. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అందరికీ బ్రతిమలాడే ఐడీలు ఇస్తున్నారు. మీరు అప్పుడు బ్రతిమలాడే ఐడీలు ఇచ్చే పని లేదు. పేపర్లో వేస్తాడు, ఈ క్వాలిఫికేషన్ ఉండాలి,
ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, ఇది ఫేస్ చేస్తే మీరు డైరెక్ట్ సెల్లింగ్లోకి వస్తారు.